ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. దేవుని మహాకృపను బట్టి మీరు అనుదినము దేవుడి మాటల చేత బలపరచబడుతున్నారని నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. బలపరచబడుతున్నట్లయితే పరిచర్య కొరకు ప్రార్థించండి, అనేకులకి షేర్ చేయండి. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? పరిశుద్ధుడైన మా తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మా అందరితో మాట్లాడండి. తెరవబడిన హృదయాలు దయచేయండి. వినగలిగిన చెవి, గ్రహించే ఆత్మ మనసును మా అందరికీ దయచేయండి ప్రభువా. మాతో మాట్లాడండి, మమ్మల్ని సరిచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము హగ్గై గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనం. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించదను. Haggai chapter 2 verse 19. From this day will I bless you. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఎంత అద్భుతమైన మాట కదండి. దేవుడు ఇది మొదలుకొని ఫ్రమ్ దిస్ డే, ఈ రోజు నుంచి మనల్ని ఆశీర్వదిస్తాను అంటున్నాడు. అయితే ఈ వాక్యం ఏ రోజు చదివినా కూడా అది ఆ రోజు నుంచే స్టార్ట్ అవుతుంది అన్నట్లుగానే అనిపిస్తుందండి. దేవుడు వాక్యము చాలా చాలా బలమైనదండి. దేవుడు వాక్యము సజీవమైనది. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉండేది. నువ్వు ఎప్పుడు చదివినా కూడా ఇది మరి పాస్ట్ కాదనమాట, ప్రజెంట్ని నీకు చూపిస్తూనే ఉంటుంది. అంత గొప్ప దేవుడి మాటలు ఇవి. కాబట్టి దేవుడి మాటలు మనం అనుదినం చదవాలి. దేవుడు మనతో మాట్లాడతాడు. దేవుడి మాటలు మనల్ని దర్శిస్తాయి. దేవుడి మాటలు మన జీవితాల్ని మార్చేస్తాయి. దేవుడి మాటలు మన జీవితాల్ని సరిచేస్తాయి. మరి ఇప్పటికే నూతన సంవత్సరంలోకి వచ్చాము. అయినప్పటికీ మన జీవితంలో ఎక్కడ కూడా ఆశీర్వాదం కనిపించట్లేదని బాధపడుతున్నావేమో. రోజులు గడిచిపోతున్నాయి, అయినా నా జీవితంలో దేవుని యొక్క దీవెన ఎక్కడ నేను చూడలేకపోతున్నానని నువ్వు బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు అదే మాట నీకు సెలవిస్తున్నాడు. నేను నిన్ను ఆశీర్వదిస్తాను అని. దేవుడు వాక్యం ఏ విధంగా సెలవిస్తుంది? యెహోవా ఆశీర్వాదమే మనకు ఐశ్వర్యం ఇస్తుందండి. దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదించడం మొదలు పెడితే ఆ వ్యక్తి అన్ని విషయాల్లోనూ అన్నిట్లోనూ ఆశీర్వదించబడిన వ్యక్తి అనమాట. ఒక్క దాంట్లో కాదు, ప్రతి విషయంలో కూడా ఆ వ్యక్తి ఆశీర్వాదకరంగా ఉంటాడు. ఒకవేళ ఈరోజు మన జీవితాల్లో అలాంటి ఆశీర్వాదం మనం చూడలేకపోతున్నామంటే ఆలోచించాల్సిన విషయం. ఎందుకంటే దేవుడు ఎవరైతే ఆశీర్వదిస్తాడో వాళ్ళు అన్ని విషయాల్లో ఆశీర్వదించబడిన వాళ్ళే అని చెప్తున్నాం. కాబట్టి మన జీవితంలో ఎక్కడైతే మనం ఆశీర్వాదాన్ని చూడలేకపోతున్నామో దాన్ని బట్టి మనం దేవుడి సన్నిధిలో మొరపెట్టవలసిన వారుగా ఉన్నాము. దేవుడు ఆశీర్వాదాన్ని పొందకుండా మన జీవితాల్లో ఏవైతే అడ్డుగా ఉన్నాయో మన జీవితంలో వాటన్నిటినీ దేవుడు తీసేయాలని చెప్పి మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క మెండైన ఆశీర్వాదాలు మన మీద కృమ్మరించబడతాయి. మరి యేసు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు మరి ఒకసారి దోణ ఎక్కాడు. అది ఎవరి దోణ అంటే పేతురు దోణ. అయితే పేతురు తన హృదయంలో ఏం అక్కరైతే కలిగి ఉన్నాడో, ఏ అవసరత అయితే కలిగి ఉన్నాడో దేవుడికి తెలుసు అనమాట. రాత్రంతా ఎంతో ప్రయాసపడినాడు చేపలు పట్టుకోవడానికి. అయితే ఒక్క చేప కూడా పడలేదండి ఆ రోజు రాత్రి. అయితే మరి యేసు ప్రభు ప్రజలకి వాక్యం బోధించడానికి మరి పేతురు తన దోణని దేవుడికి ఇచ్చినప్పుడు ఆయన విస్తారంగా ప్రజలకి బోధించిన తర్వాత పేతురు దోణని లోపలికి నడిపించు అని అంటాడు. అప్పుడు పేతురు అంటాడు, ప్రభు రాత్రంతా ఎంతో ప్రయాసపడినాం కానీ ఒక్క చేప కూడా పడలేదయ్యా, కానీ మాట చొప్పున నేను చేస్తాను ప్రభు అని చెప్తాడు. చాలాసార్లు మన జీవితంలో కూడా ఎన్నో ప్రయత్నాలు చేసి అలసిపోతాం. ఇంకా నా వల్ల కాదు, ఇంకా నా పరిస్థితి ఇంతే అనే వరకు వచ్చేస్తామన్నమాట. ఏ విధంగా అయితే పేతురు రాత్రంతా ప్రయాసపడినా ఏమీ జరగలేదు తన జీవితంలో. అయితే నీ మాట చప్పున చేస్తాను ప్రభువా అంటున్నాడు. మరి రోజు దేవుడు మనకి ఏ మాట అయితే చెప్తున్నాడో, దేవుడు నీకు నాకు ఏమైతే చేయమని చెప్తున్నాడో, మరి దేవుడు చెప్పినట్లుగా మనం చేస్తేనండి మన జీవితంలో కంపల్సరీగా మనము ఆశీర్వాదం అనేది పొందుకుంటాం. ఇంతసేపు నేను ప్రయాసపడినాను కాబట్టి నాకేం జరగలేదు కాబట్టి ఇప్పుడు కూడా నేను వినను, నేను చెయ్యను అని మొండిగా ఒకవేళ పేతురు ఉన్నట్లయితే ఆ రోజు ఆశీర్వాదాన్ని చూసేవాడు కాదు, ఆ గొప్ప అద్భుతాన్ని చూసేవాడు కాదు. అయితే దేవుడు ఎప్పుడైతే చెప్పినప్పుడు వల వేయమంటే వేస్తాడు. విస్తారమైన చేపలు పడతాయి అన్నమాట. ఎన్ని చేపలు అంటే తన యొక్క వల పిగిలిపోతుంది, ఇంకా పట్టుకోలేకపోతున్నాడు. అన్ని చేపలు పడ్డాయి అన్నమాట. అయితే తన దగ్గర ఉన్న వేరే వాళ్ళ దోణల్ని కూడా తీసుకొని వాటిని కూడా నింపుతాడు. అయితే అప్పుడు పేతురికి అర్థమైన విషయం ఏంటంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎవరు మానవుడు కాదు, ఈయన నిజముగా దేవుని కుమారుడు అని గ్రహించుకోగలిగాడండి ఆ రోజు.
అంతవరకు దేవుడు బోధ విన్నాడు, దేవుడు మాటలు విన్నాడు, మరి అన్నీ విన్నాడు. కానీ తను పాపాత్ముడు అనే విషయము అతనికి అర్థం కాలేదు. కానీ ఎప్పుడైతే దేవుని యొక్క అద్భుత కార్యము తన జీవితంలో చూశాడో, ఆ విస్తారమైన చేపలు చూసినప్పుడు ఎంతో ఆశ్చర్యపడ్డాడు. ఎందుకంటే పేతురికి బాగా అలవాటు ఉంది చేపలు పట్టడము. అయితే ఎంత ప్రయాస పడితే తప్ప, రాత్రంతా పడితే తప్ప చేపలు పడవు. అలాంటిది మరి దేవుడు నెక్స్ట్ డే మార్నింగ్ వేయమంటే మరి చేపలు పడడం అసాధ్యం. అలాంటి సమయంలో అంత విస్తారమైన చేపలు పడినాయి కాబట్టి మరి తనను దైవ కుమారుడే దర్శించాడన్న విషయం అర్థమైనప్పుడు వెంటనే మోకాళ్ళని అంటున్నాడు, అయ్యా నేను పాపాత్ముడిని, నన్ను విడిచిపెట్టి వెళ్ళిపో అని చెప్పి దేవుడి సన్నిధిలో మొరపెడుతున్నాడు. ఈరోజు మన జీవితంలో మనం ఆశీర్వదించబడాలి అంటే మొదటిగా మనం ఎవరో గుర్తించాలండి. మన స్థితి ఏంటో మనం గ్రహించాలి. పేతురు దేవుని యొక్క నీడలోకి వచ్చినప్పుడు, దేవుడు తనని దర్శించినప్పుడు తను ఎవరో గ్రహించాడు. నేను పాపాత్ముడిని ప్రభువా అని ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈరోజు మన స్థితి ఏంటి దేవుడి సన్నిధిలో? ఈరోజు మనం ఆశీర్వదించబడాలంటే మన స్థితి ఏంటో మనం తెలుసుకోవాలి. మన పరిస్థితి ఏంటో మనం ఎరిగి ఉండాలి. అలాగే దేవుడి సన్నిధిలో ఆ పరిస్థితిని మనం ఒప్పుకోవాలి. పేతురు ఏ విధంగా ఒప్పుకుంటున్నాడో మనం కూడా దేవుడి సన్నిధిలో అలాగే ఒప్పుకోవాలి. అయితే దేవాది దేవుడు పేతుర్ని క్షమించాడండి. మరి చేపలు పడుతున్నటువంటి ఆ పేతురు జీవితాన్ని ఏ విధంగా మార్చేశాడు అంటే, ఒకసారి మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో చూసినట్లయితే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషుల పట్టు జాలరుగా చేతునని వారితో చెప్పాను. మరి దేవుడు ఆశీర్వదించినటువంటి పేతురు ఇప్పుడు చేపలు పట్టడానికి పరిమితం చేయలేదండి. దేవుడు మనుషుల్ని పట్టే జాలరిగా దేవుడు మార్చేశాడండి. అంత గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చాడు. ఎంత డిఫరెంట్ చేంజ్ ఆఫ్ లైఫ్ కదా. ఎందుకంటే చేపలు పట్టే స్థితి ఏంటండి, ఇప్పుడు మనుషులు పట్టే స్థితికి దేవుడు పేతుర్ని ఆశీర్వదించాడు. సరే, అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము 41వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడిరి. ఎవరిక్కడ తెలుసా? అతను అనే చదువుతున్నాం కదా, అతని వాక్యం విని. ఎవరి వాక్యం విన్నారు ప్రజలు? మరి ఆ వాక్యం విన్నప్పుడు ఇంచుమించు 3,000 మంది ఆ రోజు మరి దేవుని బిడ్డలుగా మరి మార్చబడ్డారు. అలాగే బాప్తిస్మం పొంది రక్షించబడ్డారు. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఇదే అపోస్తల కార్యాలు 2వ అధ్యాయం 38వ వచనంలో చూసినట్లయితే, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఎవరు? అర్థమైంది కదండి, పేతురు అనమాట. పేతురు మరి ఆ రోజు దేవుడు వాక్యాన్ని బోధిస్తే మరి ఇంచుమించు 3,000 మంది మారారంటండి. ఎంత అద్భుతం కదా. మరి రక్షించబడేటువంటి ఒక పాపి విషయంలో పరలోకమంతున్న దేవుడికి ఎంతో ఆనందం కలిగితే, ఇక్కడ 3,000 మంది మారినప్పుడు ఒక ప్రసంగాన్ని బట్టి ఎంత గొప్పగా దేవుడు పేతురుని ఆశీర్వదించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. మాట ఇస్తే తప్పని దేవుడు అని మనం చూస్తున్నామండి. ఒకప్పుడు చేపలు పడుతున్నటువంటి ఈ వ్యక్తిని తీసుకొచ్చి ఈరోజు మనుషులు పట్టే జాలరిగా దేవుడు చేశాడు అంటే ఎంత గొప్ప ఆశీర్వాదాన్ని పేతురు జీవితంలో మనము చూడగలుగుతున్నాము. దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తిలో ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తున్నాం కదా. ఎందుకంటే పేతురు ఏదో మంచి జ్ఞానవంతుడో లేకపోతే మంచి ఫిలాసఫీ చేసిన వాడో బాగా చదువుకున్న వ్యక్తో కాదండి. ఒక సాధారణమైనటువంటి చేపలు పట్టేటువంటి వ్యక్తిని తీసుకొచ్చి దేవుడు ఎంత ఎక్స్ట్రాడినరీగా మార్చాడు అంటే, ఆ వ్యక్తి మాట్లాడుతుంటే అందరూ ఆశ్చర్యపోయినారంట. మరి వీళ్ళు ఎక్కడ పాండిత్యం చేశారు, ఎక్కడ ఇంత గొప్ప విద్యని అభ్యసించారు వీళ్ళు అంత చక్కగా మాట్లాడుతున్నారంట దేవుడి శిష్యులు చాలామంది. కాబట్టి ఎవరైతే యేసు ప్రభుతో నడుచుకున్నారో, యేసు ప్రభుతో ఉన్నారో ఆయన శిష్యులందరూ కూడా ఇతరులతో మాట్లాడుతున్నప్పుడు అనేక మంది జీవితాలు మార్చబడ్డాయండి. అయితే పేతురు ఒక్క దినంలో ఆయన ఇచ్చిన ప్రసంగాన్ని బట్టి ఇంతమంది మార్పు చెందడం అనేది నిజంగా దేవుడు ఎంత గొప్పగా పేతురుని ఆశీర్వదించాడు కాబట్టే. అంతేకాకుండా అనేకమైనటువంటి అద్భుతాలు దేవుడు పేతురు ద్వారా జరిగించాడండి. కాబట్టి దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తి జీవితంలో, దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి జీవితంలో ఆ బ్లెస్సింగ్స్ అనేది ఎంతగా ఉంటాయి అంటే మనం వర్ణించలేం. కాబట్టి దేవుడు ఆశీర్వదించినటువంటి వ్యక్తి మరి ఎన్నటికెన్నటికి కూడా ఆశీర్వదించబడిన వ్యక్తే. నూతన సంవత్సరంలో నువ్వు కూడా ఆశీర్వదించబడాలి, ఇంకా గొప్పగా దేవుడి కొరకు పరిచర్య చేయాలనుకుంటున్నావో, ఇంకా ఏం కార్యాలైతే దేవుడి కోసం తలపెట్టాలనుకుంటున్నావో దేవుడు వాటన్నిటినీ సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు.
అయితే పేతురు తన జీవితంలో తనెవరో మొదటిగా గ్రహించుకున్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకున్నాడు. మరి దేవుడు తన జీవితాన్నే మార్చేశాడు, ఆశీర్వదించాడు. కాబట్టి అలాగే ఈరోజు మనమేంటో, మనమెవరో మనకు బాగా తెలుసు కాబట్టి మన స్థితిని దేవుడి దగ్గర ఒప్పుకుందాం, విడిచిపెడదాము. అలాగే దేవుడి చేత ఆశీర్వదించబడి అనేక మంది జీవితాల్లో మనం కూడా ఆశీర్వాదకరంగా మార్చబడదాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. పరిశుద్ధుడైన తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి మీకు వందనాలయ్యా. ఈరోజు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకే వందనాలయ్యా. చేపలు పట్టేటువంటి పేతుర్ని అయ్యా మనుషులు పట్టే జాలరుగా చేసావు. ఎంత గొప్పగా ఆశీర్వదించావు ప్రభువా. మా అందరి పట్ల కూడా నీకు ఎంతో ఉన్నతమైన ఉద్దేశాలు ఉన్నాయి తండ్రి. మా కొరకు మీరు ఆశీర్వాదాలు దాచిపెట్టారు తండ్రి నాయన. వాటిని పొందుకోవడానికి పేతురు వలె మా స్థితి ఏంటో గ్రహించుకొని మీ సన్నిధిలో మేము ఒప్పుకొని పాప స్థితిని విడిచిపెట్టి నవీనమైన ఆశీర్వాదాలతో ముందుకు సాగడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.